మా మమ్మీ స్టైల్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బొమ్మిడాల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు బొమ్మిడాలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు రసం, టమాటో. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. అది కూడా హీట్ అయ్యాక సాజీరా, లవంగ, ఇలాచి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి మనము పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి మనము వాష్ చేసి పెట్టుకున్న బొమ్మిడాలు వేసుకొని ఇలా నేను చూపిస్తున్నలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక టమాటో ఇంకా ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. వేడి వేడి బొమ్మిడాల పులుసు రెడీ. చాలా ఎమ్మీ టేస్ట్ ఉండే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.